నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు పిఠాపురం పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మను అధిష్టానం తప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఇక్కడ పొత్తు ధర్మాన్ని కాపాడేలా టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వర్మను బాధ్యతల నుంచి తప్పించిన పార్టీ నాయకత్వం అక్కడ టీడీపీ వ్యవహారాలను చక్కదిద్దేందుకు ఒక ప్రత్యేక కూటమిని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు చేస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే కేవలం 3 రోజుల క్రితమే వర్మ మంత్రి నారా లోకేష్ను కలిసి వచ్చారు. ఇంతలోనే ఈ పరిమాణం చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది. పిఠాపురంలో కొంతకాలంగా టీడీపీ జనసేన నేతల మధ్య చిన్నపాటి విభేదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలలో ఫ్లెక్సీల విషయంలో జరిగిన గొడవలు అధిష్టానం దృష్టికి వెళ్లాయి. సీఎం చంద్రబాబు ఫోటోలు లేవంటూ వర్మ వర్గీయులు జనసేన నేతలతో వాగ్వాదానికి దిగడం, దీనిపై చంద్రబాబు కూడా సీరియస్ అయ్యి నివేదిక తెప్పించుకోవడం జరిగింది. కూటమి నేతలు ఐక్యంగా ఉండాలని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు గొడవలు పడటం సరికాదని ఆయన అప్పట్లో హెచ్చరించారు. ఈ వరుస ఘటనల నేపథ్యంలో వర్మపై వేటు పడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని తెలియగానే వర్మ అనుచరులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చంద్రబాబు స్వయంగా వర్మతో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. ఆ తర్వాత వర్మ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కలిసి పనిచేశారు. ఎన్నికల తర్వాత వర్మను పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించినప్పటికీ ఎమ్మెల్సీ పదవి విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ తాజా నిర్ణయంపై వర్మ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పిఠాపురంలో పట్టున్న నేతగా ఉన్న వర్మను పక్కన పెట్టి కమిటీని నియమిస్తే నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి.